ఎగ్జామ్ టైం అవుతోంది, వీడు లేచాడో లేదో. ఏమే ఆ. లేచాడా? ఇంకా లేవలేదండి. ఇంకా లేవలేదా? ఆహా. లేవకపోవడం ఏమిటి? ఎగ్జామ్ కి టైం అవుతోంది కదా. బా అన్ని నేనే చెప్పాలి, ఏం పిల్లలో ఏమిటో. ఎగ్జామ్ పెట్టుకుని ఎలా నిద్ర పడుతుందో ఏమిటో. అనురాధ ప్లీజ్ రేయ్, రేయ్ బాలు, ఐ లవ్ యూ అనురాధ. ఎవరా ఎగ్జామ్ కి టైం ఏంది? ప్లీజ్ అనురాధ ప్లీజ్ ప్లీజ్. ఎవరా? కట్టొద్దు రాగి కట్టొద్దు. అబ్బబ్బబ్బబ్బా. చెవ్, చెవ్. సౌండ్ తగ్గించు. చూడు మన నీకు జీవితంలో మాకు ప్రతి కాదు. ఒక్క తగ్గించు. శివుడికి ప్రశంసిద్దాం. హ్యాపీ విమెన్స్ డే. ఇవాళ ఉమెన్స్ డే. ఏ, ఏ వైషు, ఆ, వైషు ఇల్రా. వాట్సాప్ స్టేటస్ పెట్టాలి, టైప్ చేయి. ఏమని పెట్టాలి నాన్న? ఆడవాళ్ళు వంటింటికి ఉందేళ్ళు కారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏంది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ అయిలా నాన్న? పెదవ తెలివితేటలు ప్రదర్శించుకో, చెప్పింది టైప్ చేయి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాఫీ తీసుకోండి. సై, ఆ, 30 ఏళ్ళుగా వంటింట్లో పడి చస్తున్నావు, కాఫీ పెట్టడం కూడా రాదేంటే నీకు? హా, ఆడవాళ్ళు తర్వాత నాన్న? వాళ్ళని కట్టుబాట్లతో కట్టేయకండి, స్వేచ్ఛగా ఎగరనివ్వండి. హ్యాపీ ఉమెన్స్ డే. టైప్ చేసావా? ఆ, సరే మళ్ళా నేను కాలేజ్కి పోతా. ఏ కాలేజీకా? మ్, ఈ డ్రెస్లోనా? మ్. నువ్వు ఆడపిల్లవే, పోయి డ్రెస్ మార్చుకోపా. పైగా ఉమెన్స్ డే రోజున చిచి. అమ్మ టిఫిన్ పెట్టు. తెస్తున్నారా? చాలు టిఫిన్ తినే టైం లేదు, ఎగ్జామ్ లేట్ అవుతుంది, పరా. పెన్ అయ్యో తీసుకొని. ఏమండి, ఏంటండి? హాల్ టికెట్ పెన్ నువ్వు. నేను ఎగ్జామ్ రాసి వస్తాను, వచ్చి పికప్ చేసుకో. నానా ఏంట్రా, ఆల్ ద బెస్టేగా. ఎన్నిసార్లు చెప్పాలన్నా, చెప్పి నాకే చిరాకు వస్తుంది. అప్పుడెప్పుడో నాకు మాటలు వచ్చిన కొత్తలో అనుకుంటా, గుర్తుందా? నిన్ను క్వశ్చన్ అడిగాను. అమ్మా ఎగ్జామ్ కి వస్తానే. సరే నాయనా. ఏరా, నాన్న. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? మీ నాన్న డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నాడు రా. ఆ తర్వాత 10th క్లాస్ సేమ్ ఇలాగే హాల్ టికెట్ పైన పట్టుకుని వెళ్ళారు. నాన్న ఎక్కడికి? ఎన్నిసార్లు చెప్పాలరా ఇడియట్, డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. నేను డిగ్రీకి వచ్చాను, ఇద్దరం కలిసి రాయడానికి వచ్చాం, గుర్తుందా? నాకే జరగేశారు. ప్లీజ్ నాన్న, పాస్ అవు నాన్న. సరే రా, ఈసారి ఐ ట్రై మై బెస్ట్. వెళ్ళి ఇదిగో నాన్న, ఈసారి పాస్ అయితే పల్సర్ కొంటాను, ప్రామిస్. ప్రామిస్. ఏ పల్సర్ బైక్ మీద రారా మామా. ఏంటమ్మా హ్యాపీగా ఉన్నావు? ఈసారి నేను పాస్ అయితే పల్సర్ బైక్ కొంటాను అన్నాడు రా నా కొడుకు. అవునా? ఆ, లక్కీ మావా నువ్వు. ఇదొకటి సర్వర్ ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ రా బాద్షా. గుడ్ మార్నింగ్. ఏం సినిమా రిలీజ్ అన్నావు? ఈరోజా? వాల్తేరు వేరేరా, బాస్ సినిమా. బాక్స్ ఆఫీస్ బాద్షా. రే బాద్షా, చెప్పు. 10 టికెట్స్ కావాలరా. బుక్ మై షోలో బుక్ చేసుకో. అందులో చూపించట్లేదురా. చూపించదు, నేనే బ్లాక్ చేశా. మొన్న బైక్ అడిగితే ర్యాపిడో బుక్ చేసుకోమంటావా? టికెట్స్ లో పెట్టే. ఏమైనా మావా, ఇలాంటి పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడే మన జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును కరెక్ట్ రా. అవతార్ 2 మూవీకి 2 టికెట్స్ ఇవ్వండి. షో స్టార్ట్ అయిందా? ఇప్పుడు టైటిల్స్ పడుతున్నాయి. ఏంటి మావాడు ఇంకా చదువుతున్నాడు? పల్సర్ బండి కొంటా అన్నాను కదా, టెంప్ట్ అయ్యాడేమో. ఓకే, క్యారీ ఆన్.
ఇంక పడుకో, రేపు పొద్దున్న మళ్ళీ ఎగ్జామ్ వల్ల పడుకుంటావు. ఉమ్మేశ్వరరావు The database is ఏంట సౌండ్? The database. నీ మొగుడు చదువుకోవట్లేదు, చాప్టర్లా కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు. రేపు పరీక్ష పెట్టుకొని నిద్రపోతున్నావా? సిగ్గులేదు నీకు? అప్పుడే కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను రా. ఆ ప్రాక్టీస్ ఏదో బుక్స్ మీద పెట్టుకుంటే ఈ బాడికి డిగ్రీ పాస్ అయిపోతుంది కదా. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిగ్రీ కట్టావు, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, సోనియా గాంధీ కూడా వచ్చింది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు. ఇంకా మనం డిగ్రీ పాస్ అవ్వలేదు. రే కలాం గారు ఎప్పుడో చెప్పారా, నిత్య విద్యార్థి ఎప్పుడూ పైకి వస్తాడు. ఓహో, ఆయన చెప్పింది నీ మట్టిపోరకి అలా అర్థమైందా? ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. మరి అందుకే పాస్ అయ్యే ఉద్దేశం ఉందా? చెప్తున్నానా? చెప్పరా. అడుగుతున్నాడు కదా చెప్పండి. అవలేను, ఆ? పాస్ అవ్వలేను. ఆఫ్టర్ ఆల్ నీలా 3 ఏళ్లలో పాస్ అయ్యేవాడికి నాలా సప్లీలు రాసేవాడు స్ట్రెస్ ఎలా తెలుస్తుందిరా? స్ట్రెస్ ఎలా తెలుస్తుంది నీకు? తప్పుకో. స్ట్రెస్. నానా నానా అంటే ఏంటి ఇప్పుడు? చదవనంటావా? నేను చదివి పాస్ అవ్వలేను అంటున్నా. ఓకే, నా ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, ఎగ్జామ్ చాలా బాగా వస్తుంది, చాలా ఇంటెలిజెంట్. అంటే కాపీ కొడతానంటావా? నేను ఒప్పుకోను. ఓకే ఉసై, పొద్దున్నే సాక్షి పేపర్ తెప్పించుకోవే, కలర్లో నా ఫోటో వస్తుంది. మీ ఫోటో ఎందుకు వస్తుందండి? కూకట్పల్లి విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? అయ్యయ్యో, నాన్న ఏమైనా చేసుకుంటాడేమో. సుమంగళిగా పోవాలనుకుంటున్నాను, ఒప్పుకోనన్నా. అవునరా నాయనా, సొచ్చో పుచ్చో ఇంటికో పెద్ద దిక్కు ఉండాలిగా. ఉండాలి కదా, చెప్పండి ఆడికి. ఏ అర్ధరాత్రి 8 లొల్లి, మీరేదో ఒకటి తెలిస్తే నేను పోయి వండుకుంటా. ఏందే పండుకుంటావా? మీ నాన్న చావు కంటే నీ నిద్ర ముఖ్యమనే. వండి పడుకోండి, నేను పోతా. అయ్యో, మీరైనా చెప్పండి. వాగనానా? ఎవరా అమ్మాయి? అదిగో చదువుల తల్లి సరస్వతి, వెళ్ళు. ద క్వశ్చన్ ఇస్ వెరీ ఎక్స్క్యూజ్ ఇంపార్టెంట్. మీ, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్క వస్తారా? పర్సనలా? యా. మీరెందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఇప్పుడు నా అటెన్షన్ ఎగ్జామ్స్ మీదే ఉంది, సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చిచే, అందుకోసం కాదండి. 2 minutes పక్కకు రండి, చెప్తాను. సరే చెప్పు. ఎలా చెప్పాలి? ఒక 20 ఏళ్ళు కుర్రాడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, మీరేస్తారా? ఎందుకు ఇస్తా? ఏజ్ ఉంది కదా, ఏదైనా పని చేసుకోమని చెప్తా. అదే ఒక 60 ఏళ్ళ ముసలోడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, వేస్తారా? ఆ వయసులో ఎంత కష్టపడతాడు, అందుకే ఇస్తాను. నానా ఆ? రా, నీ గురించి మాడుతుంటే అక్కడ చూద్దాం. Hold this. నేను చెప్పిన ఏజ్డ్ ముష్టోడు ఈయనే. ఏంటి ఓల్డ్ ఏజ్ ముష్టోడా? వాగనానా, ఈయన విగ్గు స్టైలింగ్ చూసి ఇన్విజిలేటర్ అనుకుంటారేమో. కాదు, మీ వెనకే కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటాడు. ఓ. మీరు కొంచెం చూపిస్తే. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయడం ఏంటి? అనుకున్నాను మీరు అడుగుతారని అనుకున్నాను. ఇప్పుడు మా తాత అబ్బర్ కుబేరుడండి. ఆయన చదువు అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చదువుకున్నారు? ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి పిల్లలు డిగ్రీ పాస్ అయితేనే ఆస్తి ఇస్తానని వీలునామా రాసిపోయాడు. అందులో భాగంగానే మా అత్త మా బాబాయ్లు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. కానీ మా నాన్న మాత్రం గజనీ మహమ్మద్ లాగా 30 సంవత్సరాల నుంచి డిగ్రీ పైన దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అయినా పాస్ అవ్వలేదు. మీరు చాలా బాగా చదువుతారని, చదువులు సరస్వతి అని మా నాన్న చెప్పాడు. వెనకే కూర్చుంటాడు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసి చూపించవచ్చు కదా. పాస్ అయితే ఎంత ఆస్తి వస్తుంది? ఒక 80 నుంచి 100 కోట్ల దాకా ప్రాపర్టీస్ వస్తాయండి. దానివల్ల నాకేంటి లాభం? బాగా కమర్షియల్ అనుకుంటా. చెప్పండి, ఒక 5-10 చేతిలో పెట్టమన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. హే, నాకు డబ్బొద్దు. మీకొచ్చిన ఆస్తిలో కొంత డబ్బుతో 100 మంది అనాథ పిల్లల్ని బాగా చదివించండి. హ్యూమానిటీ. ఒక తప్పు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా మరి. సరే అండి, మాకు ఓకే. నాకు ఓ కూల్. చూసి రైట్ అన్న వచ్చా? చూస్తావుగా నా టాలెంట్. తగలడు. శేఖర్, ఈయన గుర్తుపట్టావా? రఘునాథ్ గారని మన నాన్నగారు ఫ్రెండ్. మీరు